కొన్ని సినిమాలు బావుంటాయి గానీ, ఎందుకనో హిట్ అయితే అవ్వనమాట. ఇలా మీకేదైనా సినిమా అనిపించిందా? కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. నాకు ఈ సినిమా చూసిన తర్వాత అయితే అంతా బానే ఉంది గదా! ఎందుకని అంతగా హిట్ అవ్వలేకపోయిందో అనిపించింది. అంటే ఆ సస్పెన్స్ మెయింటైన్ చేయడం గానీ, ఆ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ మనకివ్వడం గానీ, అన్నీ బాగా కవర్ చేశారు. కాకపోతే సెకండ్ హాఫ్‌లో కొద్దిగా ల్యాగ్ అయితే ఉంటుంది. కానీ ఓవరాల్‌గా అయితే మాత్రం మూవీ చాలా బావుందన్న ఫీల్ అయితే వస్తుంది. అందులోనూ ఎప్పుడు మనం 'శ్రీ విష్ణు' గారిని కామెడీగా లేదా లవ్ సీన్స్‌లో ఇలాగే చూస్తూ ఉంటాం. కానీ ఈ మూవీలో మాత్రం ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్ దొరికింది ఆయనకనైతే చెప్పొచ్చనమాట. ఫస్ట్ హాఫ్‌లో మనకంతా కూడా కామెడీతో నడుస్తున్నప్పటికీ, సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా తీసుకెళ్తారు కొన్ని ల్యాగ్ సీన్స్ తప్ప. అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. బాలాదిత్య గారు గానీ, 'శ్రీ విష్ణు' గారు గానీ, అయ్యప్ప గారు గానీ, ఇంకా హీరోయిన్ రెబేకా గారు గానీ, అందరూ కూడా ఎవరి క్యారెక్టర్‌కి వాళ్ళు న్యాయం చేశారని అయితే చెప్పొచ్చు. సో, ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే గనక మన హీరో యాడ్స్ ఇస్తూ ఉంటాడనమాట ఛానల్‌కి. అంటే ఎక్కడైనా గానీ ఎవరైనా చనిపోయినా, లేదా ఏం జరిగినా ప్రథమ వర్ధంతి లేదంటే చనిపోయిన రోజు ఇలా ఇస్తూ ఉంటారు కదా పేపర్స్‌లో. సో, వాళ్ళకి లేనిది కూడా ఆలోచన పుట్టించి మొత్తానికి ఆయన పనిచేస్తున్న ఏదైతే టీవీ ఛానల్, న్యూస్ ఛానల్ ఉందో దాంట్లో యాడ్ ఇప్పించేలా అయితే ప్లాన్ చేస్తారనమాట. అంటే సపోజ్ ఇప్పుడు ముస్లిమ్స్ ఎవరైనా చనిపోతే ముస్లిం గెటప్‌లో అక్కడికి వెళ్ళి మన భాయ్ గురించి అందరికీ తెలియాలి మనం చేద్దాం అంటారు. లేదు ఎవరైనా బ్రాహ్మిన్స్ చనిపోతే మన శర్మ గారి గురించి అందరికీ తెలియాలి అంటారనమాట. అంటే ఆయనకి ఆయనే వాళ్ళ చుట్టంలాగా పరిచయం అయ్యి ఇలా పేపర్‌లో యాడ్ ఏద్దామని చెప్పి నా వంతు చందా అని చెప్పి కొంత అమౌంట్ తీసిస్తాడు. సో, అక్కడ మిగతా అందరూ కూడా ఈయనే చేస్తున్నప్పుడు మనం కూడా చేయాలి కదా అని అమౌంట్ వేస్తారనమాట. ఆ రకంగా యాడ్స్‌ని అయితే సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆయన గోల్ మాత్రం క్రైమ్ రిపోర్టర్ అవ్వాలని. సో, దానికోసం చాలా కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి టైంలోనే అనుకోని ఒక సిచ్యువేషన్ అయితే ఆయనకి ఎదురవుతుందనమాట. దాని ద్వారా చివరికి ఆయన ప్రాణాల మీదకే వస్తుంది. సో, మరి ఆ సిచ్యువేషన్ ఏంటి? ఆయన చంపాలనుకున్న పర్సన్ ఎవరు? ఇంతకీ ఈయన సేవ్ అయ్యారా లేదా అసలు ఏం జరిగిందనేది స్టోరీగా పెడతారు. ఓవరాల్‌గా అయితే మాత్రం ఒక మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది నాకైతే మూవీ చూస్తే మాత్రం. సో, ఇంకా మీరు చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నాకైతే మాత్రం బాగుందనిపించింది మూవీ. మరి మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.